2024 ఎన్నికలకు గాను అనూహ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలను ఆంధ్రప్రదేశ్లో 175లో 21 స్థానాలు జనసేన పార్టీ తీసుకుంది. అందులో పిఠాపురం నియోజకవర్గం కూడా జనసేన పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ పిఠాపురం నియోజకవర్గం నుంచి సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. అయితే పిఠాపురం వర్మ అనుచరులు పెద్ద ఎత్తున వర్మకి టికెట్ ఇవ్వకపోవడం పైన నిరసన తెలియజేశారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేష్ని లకారం భాషతోటి పిఠాపురం వర్మ అనుచరులు తిట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో పిఠాపురం వర్మ అనుచరులు టీడీపీ అధినేతని, ఆయన కుమారుని లకారం భాషతో తిట్టినటువంటి వీడియోలు పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి కనుక చూస్తే 2024లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచిన దగ్గర నుంచి కూడా పిఠాపురం వర్మ వర్సెస్ జనసేన పార్టీగా రాజకీయం మారిందని చెప్పాలి. అయితే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా ఆయన మంత్రిత్వ శాఖలో భాగంగా బిజీగా ఉన్నటువంటి క్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మొదట మర్రెడ్డి శ్రీనివాస్ని జనసేన పార్టీ అధిష్టానం నియమించింది. అప్పట్లో కూడా మర్రెడ్డి శ్రీనివాస్తో కూడా పెద్ద ఎత్తున పిఠాపురం వర్మ గొడవలకు దిగినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత 5 మెన్ కమిటీ పిఠాపురం నియోజకవర్గంలో వేసినటువంటి పరిస్థితి. అక్కడ తుమ్మల బాబు, అదేవిధంగా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్తో పాటు మరికొంతమందిని మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఆయన 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి జనసేన పార్టీలు చేరారు. ఆయన కూడా 5 మెన్ కమిటీలో ఆయన కూడా భాగం అని చెప్పొచ్చు. ఈ విధంగా కొంతమంది నాయకులతో కూడినటువంటి 5 మెన్ కమిటీని జనసేన పార్టీ నియమించింది. ఆ 5 మెన్ కమిటీ కూడా పిఠాపురం వర్మకి మధ్య పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తిన పరిస్థితి.